హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. మనకు ఛాందోగ్యోపనిషత్తును అద్భుతంగా బోధిస్తున్నటువంటి శ్రీ అభయానంద సరస్వతి వారికి అనేక ప్రణామములు. మనకు ఈ సమీక్షలో తోడ్పడుతున్నటువంటి గురువులైన పరమార్థానంద స్వామి వారికి, తత్వవేదానంద వారికి, దయానంద సరస్వతి గారికి, చిన్మయ వారికి అనేక ప్రణామములు. ఛాందోగ్యోపనిషత్తు 8 అధ్యాయాలు, 8లో ఒక అధ్యాయం అయినది. ఆ అధ్యాయంలో సామము యొక్క, అంటే సామవేదంలోనున్నటువంటి సామగానము యొక్క ఒక అంశాన్ని, ఒక భక్తిని, ఉద్గీతను తీసుకుని మనము ఏ ఉపాసనలు ఉంటాయో నేర్చుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. 2వ అధ్యాయం సారాంశం ఏమిటి? 2వ అధ్యాయము ఓమిత్యేతదక్షరమిత్యాదినా సామావయవ విషయం ఉపాసనం అనేక ఫలం ఉపదిష్టం. అంటే ఓం ఇత్యేతదక్షరం అని మొదలడి, ఆ ఓం అంటేనే సామ తాలూకా ఉద్గీతమని, దానికి చెందినటువంటి ఉపాసన ఉపదిష్టం. అది అనేక ఫలములను ఇచ్చేటటువంటిది. అనంతరం, ఆ తరువాత స్తోభ అక్షర విషయం ఉపాసనం ఉక్తం. స్తోభాక్షరములు అంటే ప్రత్యేకమైనటువంటి మీనింగ్ లేకుండా ఉండే కొన్ని అక్షరాలను, 13 అక్షరాలను, ఒక్కొక్క అక్షరానికి ఒక దేవతను ప్రతీకగా పెట్టుకుని చేసేటటువంటి ఉపాసన కూడా ఉక్తం, చెప్పబడినది. సర్వథా అపి సామైక దేశ సంబద్ధం ఏవ తత్ ఇతి అథ. అంటే ఇంతవరకు సామములోనున్నటువంటి ఒకానొక ఏకదేశ సంబద్ధం, అంటే ఒక అవయవమునకు మాత్రమే ఉద్గానం, ఉద్గాత అనేటటువంటి, ఉద్గాథ అనేటటువంటి దాని మీదనే చేశాం. ఏకదేశం సామైక దేశ సంబద్ధం ఏవ తత్ ఇతి అని అథ ఇప్పుడు ఇదానీం ఈ అధ్యాయంలో సమస్తే సామ్ని అంటే సంపూర్ణ సామను, సమస్త సామ విషయాన్ని, సామములోనున్నటువంటి సమస్త విషయములను. ఏమిటి విషయాలు? సామములో 7 ఉన్నాయి. 7 భక్తులు, 7 భాగములు, 5 భాగములు. 5 అని చెప్తే పంచభక్త సామ్న, 7 చెప్తే సప్తభక్త సామ్న. భక్త అంటే డివోటీ అని కాదు, ఇక్కడ భక్త అంటే భాగము. సమస్త సామ విషయాన్ని ఉపాసనాన్ని వక్ష్యామి అంటే ఇవన్నీ నేను చెప్తాను, చెప్పెదనని శృతి ఆరభతే, శృతి ఆరంభిస్తుంది. ఇది దీనికి పూర్వరంగం. ఇంకోటి కూడా చెప్పారు ఆయన, యుక్తి చాలా బాగుంది. ఏకదేశ ఉపాసనంతరం, ఒక అంటే సామములో ఉన్న 7లో ఉన్న ఉద్గాథ అనే దాని యొక్క ఉపాసనలను 1 అధ్యాయంలో చెప్పిన పిదప ఏకదేశ విషయం. ఈ ఏకదేశము దేనికి విషయము అంటే దేని నుండి 7లో ఏ ఒకటి తీసుకున్నారో ఆ మిగతా వాటిని కూడా కలిపి ఉపాసన చేయడము యుక్తం ముచ్యతే. ఎంతో బాగుంది. అంటే ఏకదేశంగా ఉద్గాథ లేక ఓంకారము అనేటటువంటి విధంగా ఉపాసనలు, ఫలములు, స్తోభాక్షరములు చెప్పేసిన తరువాత సామలో ఉన్న అన్ని అవయవాలను, అన్ని భక్తులను తీసుకుని దానికి ఒక ఉపాసన చెప్పడం చాలా బాగుంది. యుక్తం హి అన్నారు ఆయన. సరే, మొదటి మంత్రం ఏమిటి? ఓం అందరూ అనండి. ఓం సమస్తస్య ఖలు సామ్న ఉపాసనకం సాధు. అది అక్కడ ఉన్న సెంటెన్స్. అంటే సా సమస్తస్య సామ్న సాధు ఉపాసనగం ఖలు. సమస్తస్య సామ్న ఉపాసనగం సాధు ఖలు. సాధు ఖలు అంటే ఖలు అంటే కదా,
మంచిది కదా, సాధు అంటే మంచిది. మంచిది కదా, ఏమిటి మంచిది? ఉపాసనం సాధు కదా, ఉపాసన మంచిది కదా. ఏ ఉపాసన మంచిది? సామ్న ఉపాసనం సాధు కదా, ఖలు సామ్న ఉపాసన మంచిది కదా. ఎటువంటి సామ్నను? సమస్తస్య సామ్నం ఉపాసనం సాధు ఖలు. అంటే సమస్త, అంటే అన్ని అవయవాలతో కూడినటువంటి సామును ఉపాసించడం చాలా గొప్పది కదా. అలా గొప్పది కదా అంటే అర్థం అంటే ముందు చెప్పింది పనికిరాదని కాదు. అంటే ముందు ఏకదేశంగా ఉద్గాధన మట్టుకే చెప్పడం ఒక పద్ధతి. ఉద్గాథతో కలిపి మిగతా ఆరింటినో లేక నాలుగింటినో చెప్పుకొని 5 భక్తులుగానో 7 భక్తులుగానో ఉపాసన చేయడం అనేది రెండవ పద్ధతి. ఇది కూడా చాలా మంచిది. అంటే ముందుది మంచిది కాదు అనే అర్థం అక్కడేం లేదు. యత్ ఖలు సాధు తత్సామాయిత్యాచక్షతే యదసాధు తదసామేతి. అది మంత్రం. ఖలు కదా, యత్ ఏది, సాధు మంచిదో, తత్ అది, సామ సామాని, యత్ ఎది, అసాధు మంచిది కాదో, తత్ అది, అసామేతి అసామయని ఆచక్షతే చెప్పెదరు. గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు జ్ఞానులు చెప్తారు. లోకంలో అందమైనది దోషాలు లేనిది అని ఏది ప్రసిద్ధి చెందిందో దానిని నిపుణులైనటువంటి వేదవేత్తలు సామా అని చెప్తారు. దీనికి విరుద్ధంగా ఏదైనా మంచిది కానిదో దోష సహితమో దానిని అసామ అని చెప్తారు. యత్ఖలు సాధు తత్సామ ఇత్యేచక్షతే యదసాధు తదసామేతి. ఈ ఖలు అనేది లాస్ట్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే యత్ సాధు తత్సామ, యత్ అసాధు తదసామ ఇతి ఆచక్షతే ఖలు. చెప్తారు కదా అని. తర్వాత తదుతాప్యాహుः సామైన్నమం ఉపాగాదితి సాధునైనముపాగాదిత్యేవ తదాహురసాంనైనముపాగాదిత్య సాధునైనముపాగాదిత్యేవ తదాహుః. ఇంకా గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు ఈ విషయాన్ని చెప్పారు. ఏమిటి చెప్పారు ఇంకాను అంటే, సామ అంటే ఎక్కలు సాధు తత్ సామ ఇత్యాచక్షతే. ఏది మంచిదో దాన్ని సామ అన్నారు. ఏది అసాధువో దాన్ని ఆ, దాన్ని అసామ అన్నారు. సామ్న ఏనం ఉపాగాత్ అంటే ఒక వ్యక్తి ఉన్నతమైన ఉద్దేశంతో ఇంకొకరిని చేరినప్పుడు సామ్న ఏనం ఉపాగాత్ అంటే మంచి తలపుతో చేరారు. ఒకవేళ అలా చేరకపోతే దానికి ఆపోజిట్గా సాధునైనముపాగాత్ అంటే సామముతో చేరకుండా నెగటివ్ తలుపుతో చేరినప్పుడు ఆ విధంగా చెప్తారు అంటున్నారు రెండవ మంత్రంలో. ఆ విషయంలో ఈ మహానుభావులైనటువంటి ద్రష్టలు ఇంకా ఇలా చెప్పారు. ఈ వ్యక్తి వద్దకు సామ ద్వారా వెళ్ళెను అని చెప్పారనుకోండి. సామం సామ్న ఏనం ఉపాగాదితి అంటే సామ ద్వారా వెళ్ళారని చెప్పినప్పుడు ఈ వ్యక్తి వద్దకు సాధుభావంతో వెళ్ళారని, అంతేగాని సామవేదం పుస్తకం ఎలా పట్టుకుని వెళ్ళారని కాదు. సామతో వెళ్ళారంటే సాధుభావంతో అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ వ్యక్తి వద్దకు అసామతో వెళ్ళారు అని చెప్తే అసాధుభావంతో, చెడు భావంతో, దోషభావంతో వ్యక్తి వద్దకు వెళ్ళారు అని చెప్తున్నారు. ఓకే, ఏమిటైందప్పుడు? మొదటిది నామవాచకం. సామ మంచిది, మంచి సామ. అసామ మంచిది కాదు అంటే ప్రథమా విభక్తిలో. ఇక్కడ ఏంటైంది? సామముతో వెళ్ళారు అంటే క్రియా విశేషణం. వెళ్ళడం అనే క్రియకు విశేషణం వేస్తే సామముతో వెళ్ళారు, వేగంగా వెళ్ళారు, నడుస్తూ వెళ్ళారు అని చెప్పినప్పుడు ఆ నడుస్తూ వేగంగా అనేది ఏ విధముగా క్రియావాచకమో సామతో వెళ్ళారు అంటే సామతో అనేది క్రియా విశేషణం. క్రియా విశేషణం అంటే యాడ్వర్బ్. అంటే యాడ్వర్బ్గా కూడా దీనిని వాడవచ్చు. ఒకటేమిటి, నౌన్గా వాడవచ్చు. సామ
మంచిది, అసామ మంచిది కాదు. రెండు, సామతో వెళ్ళారు, అసామతో వెళ్ళారు. అంటే వెళ్ళడం అనే దానికి యాడ్వర్బ్, క్రియా విశేషణంగా కూడా చెప్పారు. మూడోది ఏమిటి? అథాతో ఆప్యాహు సామత్ నోబతేతి యత్ సాధు భవతి సాధు బతేత్యేవ తదాహురసామో నోబతేతి యదసాధు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు అంతా బాగా అయిందండి మీ ఇంట్లో పెళ్ళి శుభ్రంగా అయిందంటే సామా అని అన్నారనుకోండి, సామపతేతి, సామ అని చెబితే సాధుపతేతి అని అర్థము. మా బాగుంది అని చెప్పినట్టు అర్థము. ఇప్పుడు బాగుంది అనేది ఏమిటైంది? ఆ చేసినటువంటి పని ఏది ఉందో దానికి విశేషణమైంది. అంటే ఈ బాగుంది, సామ అంటే బాగుంది అంటే ఇట్ ఇస్ ఎ విశేషణము. ఫర్ వాట్? ఫర్ ద నామవాచక, ఫర్ ద కర్త ఆఫ్ దట్ సెంటెన్స్. దెన్ దట్ వే ఇట్ ఈస్ ది adjective also. So they are saying, the great men have said, word sadhu means మంచిది. పంచవిధములుగా గాని సప్తవిధములుగా గాని పూర్తిగా సామను ఉపాసించడం చాలా మంచిది. అంటే ముందు భాగం చెడ్డదనే అర్థం కాదు. సామ అంటే సాధు. ఈ సాధు అంటే మంచిది అనే నామవాచక పదంగా తీసుకొనవచ్చు. లేకపోతే సాధు అంటే మంచిగా వెళ్ళారు, సామగా వెళ్ళారు అంటూ క్రియా విశేషణంగా యాడ్వర్బ్గా తీసుకోవచ్చు. లేకపోతే సాధు బతయితి, చాలా బాగుంది అని చెప్పినట్లయింది. అంటే ఏదైనా పని చేస్తే ఆ పనికి ఒక బాగుంది అని చెప్పేటటువంటి విశేషణంగా కూడా, అటువంటప్పుడు యాడ్జెక్ట్గా కూడా వాడవచ్చు. అర్థమైందా? ద ఫస్ట్ వన్ ఈజ్ దట్ మచ్ ఓన్లీ, దెన్ నథింగ్. ఆహా, మాకు సామ కలిగినదని చెప్పెదరు. అథోత అస్యాహు సామ నహ బతేతి. సామ మాకు, నహ మాకు, మాకు సామ అని బతేతి చెప్తారు. యత్ సాధు భవతి, అది సాధు బతేత్యేవ, అంటే మంచిది జరిగిందని చెప్పడమే. తతాహు అసామ నహ బతేతి, మాకు అసామ జరిగింది మనం చెప్పవచ్చు. మన ఇంట్లో ఏదైనా కష్టకాలం వస్తే మా ఇంట్లో అసామ జరిగిందండి అని చెప్పవచ్చు. అసామ అంటే అసాధువు జరిగింది అని చెప్పడం. అంటే సామ అనే పదాన్ని ఇన్ని రకాలుగా కూడా విశ్లేషించి చెప్పారు. శంకరాచార్యులు వారు ఏమన్నారు? సామ అనే దానికి అర్థము బ్రహ్మ అని అర్థము. ఎందుకది? బృహదారణ్యకంలో వివరించారు ఆయన. సమత్వాత్ సామ, సమత్వము ఉన్నది, ఒక అందమైనటువంటి లయ ఉన్నది, ఒక అందమైన మ్యూజికల్ మెలోడీ ఉన్నది. అది సామగానములోని అన్ని అవయవాలు కలిపి చేయడంలో ఒక బ్యూటీ ఉంది. అది సమత్వం ఉన్నది కనుక సామ అంటే సమత్వం. నిర్దోషం హి సమబ్రహ్మ, సమత్వం అంటే బ్రహ్మ. ఒక ఇద్దరి మధ్యన సంధి కుదిర్చేటప్పుడు 4 రకాల ఉపాయాలు వాడతారు. సామ, దాన, భేద, దండోపాయాలు అంటారు. అంటే మొదటి స్థాయి ఎవరిది? సామదే. ఇద్దరినీ సమానం చేస్తుంది. ఒకరు హెచ్చు తగ్గులు లేకుండా ఈయన ఆయన ఒకటే, ఈ రాజుగారు ఆ రాజుగారు మిత్రత్వాన్ని పాటిస్తారని సామ ఉపాయాన్ని ఉపయోగిస్తారు అని కూడా చెప్తారు. అంటే ఎన్నొచ్చాయి? సామ అంటే సాధు, మంచిది, నామవాచకము, కర్తపదంగా వాడుకోవచ్చు. సామగా చేశారు, సామగా వెళ్ళారు అంటే క్రియా విశేషణము, యాడ్వర్బు. లేకపోతే సామ జరిగింది, మంచిది జరిగింది, అక్కడ మంచిది అనేది యాడ్జెక్టివ్ విచ్ క్వాలిఫైస్ వాట్ ఎవర్ is the karta of the sentence, or it is the sama is the first one among the compromises that make, that is the first samadhana. అది వీటన్నిటికీ మించి సామ అంటే సమత్వాత్, సామం బ్రహ్మ, సామ ఇస్ బ్రహ్మ. ఎంత అర్థమైనటువంటి మంత్రము చూడండి. ఓకే, దీనికి ఒక ఫలం చెప్పాలి. మరి ఆ ఫలం ఏం చెప్పారు అది చూసేయాలి. నాలుగవది, స సహ యహ ఏతద్యేవం విద్వాన్ సాధు, ఎవడైతే ఈ విధముగా సామను సాధువు అని తెలుసుకుంటాడో, తెలుసుకుని ఊరికే కూర్చోకూడదు, ఊరికే కాఫీ తాగుతును. సామ సామేత్యుపస్తే,
అభ్యాస, అభ్యాసంతో రోజు సామను ఉపాసిస్తాడో హ యదేనగం సాధవో ధర్మ, అటువంటి వాడికి సాధు ధర్మములు కలుగును. అంటే మంచి మంచి ధర్మాలన్నీ వాడి దగ్గర ఉంటాయి. ధర్మములంటే స్వభావములు. ఇక్కడ మంచి స్వభావాలు కలిగిన వాడు అవుతాడు. అటువంటి ఆ చ గచ్చేయురుపచ సమేయు, అంటే వచ్చి కూర్చోవు సాధువులైన ధర్మాలు, ఆ స్వభావాలు వాడి దగ్గరే ఉపసమేయు, గచ్చేయు ఉపచ సమేయు, వాడి దగ్గరే కూర్చుని ఉంటాయి. అంటే ఈ విధంగా సామ ఉపాసనను సాధువని తెలుసుకొని ఈ పంచభక్తి సామనలను సప్తభక్తి సామనలను ఉపాసన చేస్తే వాడికి సాధువైనటువంటి స్వభావాలు ధర్మాలు రావడమే కాకుండా ఆ ధర్మాలు వాడి ఒక స్వభావమై వాడి దగ్గరే ఉంటాయి. ఇంత బాగుందండి. వై డోంట్ వి ఆల్ డూ దట్? లెట్ us see వాట్ ఈస్ ఇట్. ఓకే, గో టు ద సెకండ్ ఖండ. ఈ సెకండ్ ఖండ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్, 5, 6, 7, 2, 3, 4, 5, 6, 7, ఈ ఆరింట్లో కూడా పంచవిధ సామ ఉపాసన చెప్పబడుతుంది. అంటే పంచభక్త సామ, అంటే 5 భాగములు కలిగిన సామను 6 రకాలుగా ఉపాసన నేర్పిస్తున్నారు. ఆ తర్వాత సప్తవిధ సామ వస్తుంది. కాని పునః తాని సాధు దృష్టి విశిష్టాన్ని సమస్తాని సామాని ఉపాస్యాని, సాధు దృష్టి అంటే సాధుభావముతో కూడినటువంటి ఈ విశిష్టమైన సమస్తాని సామాని పూర్తి సామానులను ఉపాసించాలి అని చెప్పబడినది. బాగానే ఉంది. అలా చేస్తే మంచి స్వభావము, అన్ని ధర్మాలు, సమస్త ధర్మాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయని అన్నారు. దాన్ని ఏమిటవి కానీ అంటే లోకములందు 5 ప్రకారములుగా గలది అని శృతి మొదలు పెడుతుంది. ఇది ఇమాని తాని ఉచ్యంతే లోకేషు పంచవిధం ఇత్యాదిని. లోకేషు అంటే లోకమునందు, సప్తమిలో ఉంది. లోకమునందు అనకన్నా లోకములు అలా విడివిడిగా ప్రథమ విభక్తిలో తీసుకుని ఈక్వేట్ చేసుకోండి. దాంట్లో ఇది ఉందని కాకుండా ఇదేది సమానమనే స్థాయిలో ప్రథమ విభక్తిలోనూ తీసుకోండి. లేకపోతే లోకములను అని కూడా తీసుకోండి, ద్వితీయాలను తీసుకోండి. లోకేషు అనే శబ్దాన్ని ఏదైనా ప్రథమ ఆరు ద్వితీయ కూడా తీసుకుని చేయాలి అంటూ చెప్తున్నారు. లోకేషు పంచవిధం సామం ఉపాసీత, దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్. ఉపాసీత మీన్స్ ఇది విధివాక్యం, అంటే యు హ్యావ్ టు అని అర్థం. లోకేషు లోకముల యందు పంచవిధగం 5 రకముల సామోపాసీత సామమును ఉపాసించవలెను. అంటే సామమును లోకము అనే దృష్టితో భావన చేయాలి. లోకములందు భావన చేయడం కాదు, లోకమనే దృష్టితో భావన చేయండి. లోకం అంటే ఏమిటి? ఈ ప్రపంచం, దాంట్లో పృథివ్యాధులన్నీ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటి తెచ్చుకుని 5 రకములైనటువంటి ఈ సామ అవయవాలకు పృథివ్యాధి తత్వాలను 5ంటిని జోడించుకుని ఈ ఆలంబనం తీసుకుని ఈ ఆలంబనం, ఈ సామ ఆలంబనం మీద పృథివ్యాధులను మనము భావనతో ఉపాసించాలి. లోకేషు పంచవిధగం సామ ఉపాసీత. ఇప్పుడు ఒక చిన్న విషయం మనము తెలుసుకోవలసి ఉన్నది. ఏమిటా విషయం? సామగానం అనేది చాలా స్పెషల్ టైప్ ఆఫ్ మ్యూజికల్ టైప్ ఆఫ్ ఇది. దీంట్లో మనకేమిటంటే 5 రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. హింకారము, ప్రస్తవము, ఉద్గీత, ప్రతిహారము, నిధానం. ఏమిటో తెలుసుకోవాలి కదా. హింకారం, ప్రస్తావం, ఉద్గీత, ప్రతిహారం, నిధానం అంటే ఏమిటి? ఏదైనా మ్యూజిక్ పాడుతున్నారనుకోండి, సాధారణంగా మ్యూజిక్ పాడుతున్న వాళ్ళకి, శారద ఇలాంటి వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది. ఒక బేస్ స్థాయి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ది స్థాయి. ఆ స్థాయి అనేటటువంటి దాన్ని, అది ఏదైతే ఈ శృతి అంటాం కదా, ఆ స్థాయి, ఆ శృతి ఏదైతే ఉందో దానిని హింకారము అంటారు. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి మీరు ఆ శృతిలో ఏదో 3.1 లేకపోతే
అదే 3 - 3 ప్లస్ స్కేల్స్ ఉంటాయి. ఆ స్కేల్స్ ప్రకారంగా అది హింకారం. ప్రస్తావము. ప్రస్తావము అంటే ప్రస్తుతించడం. అంటే అది ఏమిటి చేయబోతున్నారో దాని గురించి చెప్పడం. ప్రొలోగ్, ప్రిలూడ్ అని కూడా అంటారు ప్రస్తావము. దీనిలో మోడర్న్ మ్యూజిక్లో అంతరా అని కూడా అంటారు ప్రస్తావం. తరువాత ఉద్గీత. దట్ ఈస్ ద ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ది గానా. అంటే ఏదైతే ప్రైమరీగా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది సామగానం ఉందో దానిని ఉద్గీత అంటారు. దీనిని మోడర్న్ టెర్మినాలజీలో అభోగా అంటారు. దట్ ఈస్ ద హయ్యెస్ట్ పాయింట్ అండ్ కన్క్లూడింగ్ పీస్. ముందేమైంది? హింకార, ఓపెనింగ్ ఫ్రేజ్ ఆఫ్ ద కంపోజిషన్, ద స్థాయి, సంస్థాయి, అది హింకారం. రెండవది ప్రస్తావము. అంటే ప్రొలోగ్, ప్రిలూడ్. అంటే దట్ ఈస్ దట్ ఈస్ సిమిలర్ టు ద అంతరా. తరువాత ఉద్గీత, ద పీక్ పాయింట్ అండ్ ద కన్క్లూడింగ్ పాయింట్. ప్రతిహార అంటే రిజాయిండర్ టు ద ఉద్గాత. అంటే ఈయన పాడుతూ ఉంటే ప్రతిహారం అంటే పక్కన ఉన్నవాళ్ళు కూడా ఉన్నవాళ్ళు ప్రతిహారము చేయడం, వాళ్ళకి రెస్పాండ్ చేయడాన్ని ప్రతిహారం. నిధాన. నిధాన అంటే కన్క్లూడింగ్, బ్రింగింగ్ ద చాంట్ టు ఎన్ ఎండ్. దిస్ ఈస్ ద నిధాన. సో దీస్ ఆర్ ద బేసిక్ వర్డ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. హింకార, ప్రస్తావ, ఉద్గీత, ప్రతిహార, నిధాన. ఈ 5 అవయవాలు ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇంకో 2 వస్తాయి. అవి వచ్చినప్పుడు ఆ రెండిటి గురించి తెలుసుకుంటాం. ఈ 5 అవయవాలను మనము ఈ ఒక్కొక్క లోకము దృష్టితో మొదట, తర్వాత వర్షం దృష్టితోనూ, తర్వాత ఇంకొక దృష్టితోనూ, పశువుల దృష్టితోనూ, ప్రాణం దృష్టితోనూ చేయడం ఉంటుంది. మొట్టమొదట ఏమిటి? లోకం. లోకేషు అంటే లోకమునందు అని చెప్పొద్దండి. లోకములు ఈజ్ ఈక్వల్ టు సామ. సామ ఆ 5 అవయవాలు. వాట్ ఆర్ ద 5 అవయవాస్? హింకార, ప్రస్తావ, ఉద్గీత, ప్రతిహార అండ్ ఫైనలీ నిధాన అనేదాన్ని చెప్పాలి. ఇప్పుడు మరి ఒక్కొక్కటికి దేనికి దేనికి ఈక్వలెంటో అది చెప్తున్నారు. చూద్దాం. లోకేషు పంచవిధగం సామం ఉపాసీత. పృథివీ, హింకార, రాసుకోండి ఒక చోట. హిం- హింకారం అనే ఒక పక్కన రాసుకోండి. దాని కిందనేమో ప్రస్తావన రాసుకోండి. దాని కిందనేమో ఉద్గీతం రాసుకోండి. దాని కింద ప్రతిహారం రాసుకోండి. దాని కింద నిధనం రాసుకోండి. అంటే 5 స్టెప్స్ రాసుకోవాలి. ఏమిటి? హింకారం, ప్రస్తావం, ఉద్గీతం, ప్రతిహారం, నిధా. ఇప్పుడు ఫస్ట్ ఏమిటి? లోక మీద నెడ్డింగ్ పెట్టండి. లోక కిందని పృథ్వీకి ఎదురుగుండా హింకారం. అగ్ని ప్రస్తావ. అగ్ని ప్రస్తావంకి ఎదురుగుండా అగ్ని. అంతరిక్షం ఉద్గీత. ఉద్గీతకి ఎదురుగుండా అంతరిక్షం. ఆదిత్య ప్రతిహార. ప్రతిహారంకి ఎదురుగుండా ఆదిత్యుడు. ద్యౌహి నిధనం. ఇత్యూర్ధ్వేషు. వెన్ యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ పృథివీ టువర్డ్స్ ద జౌ, ఊర్ధ్వముఖంగా వెళుతూ ఉంటే ఇది ఇది వరస. ఇప్పుడు చెప్పండి కమల గారు. నౌ యూ ఓపెన్ అండ్ టెల్ వాట్ ఆర్ ది 5 స్టెప్స్ ఆఫ్ ది సామ అండ్ వాట్ ఆర్ ద 5 ఇన్ ద లోక. సామగానంలో ప్రత్యేకమైంది. ఇక్కడ సంగీతంలో కూడా స్థాయిగా ఏ విధంగా చెప్తామంటే శృతి హీంకారం, ప్రస్తావాన్ని ప్రస్తుతించడం అంటే అంతర అని కూడా అంటాం సంగీతంలో. ప్రైమరీ కాంపోనెంట్ గా ఉద్గీత, అభోగ అని కూడా పిలుస్తాం. దట్ ఈస్ దట్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ దట్ వాయిస్. అది ప్రతిహారం అంటే రెస్పాండ్ చేయడం. నిధన అంటే రిజాయిండర్. పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు పాడారనుకోండి. ఇప్పుడు చూడండి మీరు మ్యూజిక్లో ఏమిటవుతుంది? ఈయన బాగా పాడేస్తారు, ఆ వెనకాలేమో వచ్చి ఒక ఆయన మృదంగంతో అదే స్వరాన్ని మళ్ళీ రిజాయిండ్ అవుతారు, మళ్ళీ రెస్పాండ్ చేస్తారు. లేకపోతే వైలిన్ ఆయన వచ్చి ఆయన చేస్తారు, లేకపోతే ఇంకొక తంబూరు ఆయన వచ్చి ఆయన చెప్తారు. అంటే దీనికి లేకపోతే వోకల్గా కూడా రిజాయిండర్, వెనక వాళ్ళు మళ్ళీ అదే స్వరాన్ని ఆలాపించడం కూడా రిజాయిండర్ అంటారు. అది ప్రతిహారం. ఓకే. అంటే కంక్లూడింగ్. ఇప్పుడు లోకము దృష్టితో, లోకములు అంటే సామ 5 అవయములు. ఇదంతా ఇది ఈ సామ 5 అవయవాలు అన్ని ఉపాసనలకు కామనే.
అయితే ఏమిటేమిటి ఐదు? మొదట సామావయవాలు చెప్పండి, ఇప్పుడు చెప్పుకున్నాము. అది పృథ్వీ, ముందు హింకారం, ప్రస్తావం, ఈకారము, హింకారం, ఉద్గీత, ప్రతిహారం, నిధానం. విహారము, నిదానం. అయితే ఉమ్, ఇది ఊర్ధముఖంగా చెప్పబోతున్నాం మనం ఇక్కడ. ఉమ్. పృథ్వీ. ఎందుకు పృథ్వీ దగ్గర మొదలుపెట్టి మీద జవుకు వెళ్తున్నాం. జవు అంటే స్వర్గలోకం. అంటే పృథ్వీ నుంచి పృథ్వీ. స్వర్గలోకం వైపు వెళ్తున్నాం కాబట్టి ఊర్ధ్వేషు అన్నారు. అవును. ఏంటి చెప్పండి, ఊర్ధముఖంగా పృథ్వీకి ఏమిటి? హింకారం. ఇంకా అగ్ని. ప్రస్తావం ఏమిటి? ప్రస్తావం అగ్ని. అగ్ని. ఉద్గీతం అంతరిక్షం. అంతరిక్షం. విహారం ఆదిత్యుడు. ప్రతిహారం ఆదిత్యుడు. నిధనం జౌలోకం. చవు ఎప్పుడు ఊర్ధ్వముఖంగా చూస్తే. జరుగుతుంది. నెక్స్ట్ నాగరత్నం గారు. అధావృత్తేషు అంటే డౌన్వర్డ్గా చూస్తే, అంటే ఇప్పుడు స్వర్గం నుంచి కిందకి రావాలిగా మళ్ళీ వీడు. తత్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. ఈ ఉపాసనలు చేసి స్వర్గలోకానికి పోయినా మళ్ళీ కింద అధో మార్గం ఉంటుంది. కాబట్టి కిందకి వస్తాడు. వస్తున్నప్పుడు జౌహి హింకార హింకారం అవుతుంది. ఆదిత్య ప్రస్తావో అంతరిక్షం ఉద్గీధో అగ్ని ప్రతిహర పృథివీ నిధనం. అటు నుంచి ఇటు ఉమ్, ఉంది. చెప్పండి. జౌ అంటే హింకారం. జౌ హింకారం. అలా కాదు, హింకారం ఇటుంది. హింకారం అంటే జౌ. హింకారం అంటే జులోకం. జులోకము అని జులోకం. ఉపాసించాలి. అదే అది. ప్రస్తావం అంటే ఆదిత్యుడు. ఉమ్. అంటే ఇప్పుడు మనం ఉద్గీతం అంటే ఉపాసన దేన్ని చేస్తున్నాం అంటే జలోకాన్ని చేస్తున్నామా, సామగానాన్ని చేస్తున్నామా ఉపాసన? సామగానం చేస్తున్నాం. సామగానంలో ఒక్కొక్క భక్తిని చేస్తున్నాం. మొదటి భక్తి ఏమిటి? హింకారం. హింకారం. హింకారం అంటే హింకారం అప్పుడు మరేమీ ఇంట్లో కాదు, స్వర్గలోకమే అని ఉపాసించాలి. రెండోది అలాగే అంటే ఆ రెండోది ప్రస్తావం. ప్రస్తావం అంటే ఆదిత్యుడు ఇదిగో కనపడుతున్నటువంటి ఈ ప్రస్తావము ఆ ఆదిత్యుడే. అని చేయడం. అదే ఉమ్. ఆ తర్వాత ఉద్గీతం. ఉద్గీతం ఈ అంటే అంతరిక్షం. ఉద్గీతము ఆ అగ్నియే. అంతరిక్షం. అంతరిక్షమే. ఓకే, ఉద్గీతం అంతరిక్షం. అంతరిక్షమే. ఆ ఉమ్. తర్వాత ఈ ప్రతిహారం. ఈ ప్రతిహారం అగ్ని. ప్రతిహారము ఆ అగ్నియే. అగ్ని. ఈ నిధానం. నిధానం ఈ పృథ్వీ. పృథివీ ఆ నిధనమే. ఉమ్. సరి ఈ నిధనము ఆ పృథివీయే. నిధానం పృథ్వీ అంటే అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ముందు చెప్పారు. ముందేమో ఆరోహణ క్రమము, రెండోది తర్వాత అవరోహణ అవరోహణ క్రమం. క్రమము. రెండు విధాలుగా ఎందుకు చెప్పారంటే, రెండు విధాలుగా ఉంటుంది ప్రయాణం. జీవుడు అదే తాలూకా ప్రయాణము భూలోకంలో నుంచి స్వర్గలోకం వరకు వాడి వాడి ఉపాసనను బట్టి వెళ్ళవచ్చును. మళ్ళీ అక్కడి నుంచి కిందకి రావచ్చును. కాబట్టి ఉపాసనలో రెండు, వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవడానికి వీలు ఉండదు. కిందకి వచ్చే మార్గాన్ని కూడా ఉపాసించుకోండి అంటూ చెప్తారు. అది అది. అర్థమైంది. అది. తర్వాత ఇలా చేస్తే ఏమవుతుంది? రవిప్రకాష్ గారు చూడండి. కల్పంతే హస్మై లోక ఊర్ధ్వశ్చావృత్తశ్చ యయేతదేవం విద్వాన్ లోకేషు పంచవిధగం సామో ఉపాస్తే. విద్వాన్ విద్వాంసుడు అంటే ఉపాసకుడు. లోకేషు లోకముల దృష్టితో, లోకముల యందు కాదు, లోకముల దృష్టితో పంచవిధగం సామం ఐదు విధములైనటువంటి సామ అవయవములను ఉపాస్తే ఉపాసించినట్లయితే కల్పంతే స్మై లోకా ఊర్ధ్వాశ్చ ఆవృత్తాశ్చ. స్మై అంటే పాస్ట్ టెన్స్, తప్పకుండా అతనికి కలుగుతాయి. ఎవడైతే ఈ విధముగా తెలుసుకొని లోకములు ఈజ్ ఈక్వల్ టు సామములో ఐదు భాగములు అవయవములు అని ఉపాసిస్తారో అట్టి వీని కొరకు ఊర్ధ్వముఖమైన అధోముఖములైన లోకములు సమర్థములగును. ఊర్ధ్వముఖములైన ఊర్ధ్వశ్చ ఆవృత్తశ్చ అధోముఖములైన లోకాః లోకములు కల్పంతే సమర్థవంతమగును. సమర్థాః భవంతి. చెప్పండి, వాట్ ఈస్ ద ఫల? ప్రయోజనం ఫలం చెప్తున్నారు. ఈ 5 అవయవములతో కూడిన సామగానము 5 అవయవాలు చెప్పి ఉన్నారు ఆల్రెడీ. హింకారము, ప్రస్తావము, ఉద్గీత, ప్రతిహారము, నిధానము. ఇది ఊర్ధముఖముగా చేయటం ద్వారా మరియు అధోముఖం ద్వారా చేయడం ద్వారా, ఊర్ధముఖంగా చేస్తే ఊర్ధ్వలోకాలు, అధోముఖంగా చేస్తే అధోలోకములు ఫలములు కలుగుతాయి, ప్రయోజనం కలుగుతాయి. అక్కడ సమృద్ధమైన ఫలము కలిగి ఉంటాడు. దీంతో ద్వితీయ ఖండం అయిపోయింది. ఓకే, ఇంకా తృతీయ చిన్న ఇది సారీ, అడగండి ఏదైనా డౌట్ ఉంటే.
హా, ఆ, ఇంత ఇంత ఉపాసన చేస్తుంటే అధోలోకాలు అంటే నీచ లోకాలు అయి ఉండవు కదా. అదో నీతి లోకాలు కావు. ఇప్పుడు అవును. స్వర్గం కన్నా కింది లోకము, హా, ద్యులోకం కన్నా కింది లోకము అంతరిక్షము, అలా. అంటే వాయువు సంచరించేది. అంతరిక్షం తర్వాత పృథ్వీ, అంటే కింద. అంటే ఎవరు ఎక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు మళ్ళీ ఒక్కొక్క లోకంలో వాళ్ళు అనుభవాలు పొందుతారు అనే అవును. ఉద్దేశంలోనే ఈ ఐదే. మీకు అవును. పృథ్వీ నుంచి స్వర్గం వరకు వెళుతూ అలాగే. మళ్ళీ స్వర్గం నుంచి పృథ్వీకి రావడమే. పృథ్వీ నుంచి మళ్ళీ పాతాళంకి వెళ్ళడం గురించి ఆ, మాట్లాడడం. ఎందుకు మాట్లాడడం లేదు? వీళ్ళు ఉపాసకులు. అవును. ఉపాసనకు పాజిటివ్ ఫలమే ఉంటుంది. వీళ్ళేమో అవును. నీచ జన్మలు పొందవలసిన అవసరం లేదు కదా. లేదు. మీదకి వెళ్ళి కిందకు వస్తున్నారు. అది ఆ, ఎలాగ రావాలి, కిందకి వస్తున్నారు. అది అంటే ఇక్కడ మెయిన్గా చెప్పాల్సి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమిటి రాసుకోవాలి? హింకారము, ప్రస్తావము, ఉద్గీత, ఉత్తుత, ఉద్గీత, ఉద్గాత అంటే పాడేవాడు, ఉద్గీత, ప్రతిహారము, నిధానం. ఇక్కడ 5 రాశాను. అక్కడ మీదనే లోక, వృష్టి అలా వరుసగా రాసుకుపోతాం. లోకాన్ని రాసినప్పుడు దాని కింద ఏమిటి రాయాలి? ఆరోహణ క్రమంలో పృథ్వీ ఈజ్ ఈక్వల్ టు ఇంకారం. హింకారం. తర్వాత రెండోది ఏమిటి? పృథ్వీ తర్వాత వృత్తి తర్వాత వచ్చేది అగ్ని, ప్రస్తావం. ఉమ్, అది ప్రస్తావం. తర్వాత తర్వాత అంతరిక్షం వస్తుంది, అదేమో అంతరిక్షం. ఉద్గీత. తర్వాత నాలుగోది ఆదిత్య లోకము, అది ప్రతిహారము. ప్రతిహారం. నిధన నిధనమేమో లోకము. దో ఆ, స్వర్గలోకం. స్వర్గం. ఉద్గవలోకం. మళ్ళా రివర్స్లో అంటే ఆ ఆ మీద వెళ్తున్న ఆరోహణ క్రమం, అవరోహణ క్రమంలో అయితే దో మొట్టమొదటి ద్యులోకం హింకారం. వస్తుంది. హింకారం దో. దగ్గర ద్యులోకం వస్తుంది. ప్రస్తావం దగ్గరేమో ఆదిత్యుడు వస్తాడు. ఆ తర్వాత అంతరిక్షం వస్తుంది. ఆ తర్వాత ఏమో అగ్ని, ప్రతిహారంలో అగ్ని అగ్ని వస్తుంది. వస్తుంది. లాస్ట్లోనేమో పృథివీ వస్తుంది. దాంట్లోనేమో పృథ్వీ వస్తుంది. అది ఈ ఈ టేబుల్ ఇలా అక్కడ ఒక డెవలప్ చేస్తున్నాను. టేబుల్ని లాస్ట్లో చూపిస్తాను. ఆ టేబుల్లో ముందు సైడ్లో రాయాల్సింది రాశాము. లోక లోక దృష్టితో చేస్తే ఏమిటో రాశాము. ఇప్పుడు ఏం చేస్తాము? వృష్టి దృష్టితో చేస్తాం. వృష్టి అంటే వర్షం. వృష్టి సామోపాసన. వాట్ ఇస్ దిస్ ఉపాసన? వృష్టి సామోపాసన. వృష్టౌ అంటే లోకేషు అన్నట్టుగానే వృష్టి యందు అని రాస్తుంది. వృష్టి యందు అంటే వృష్టి అనే ఉపాసించండి. ఆ యందు అనే వేద ప్రయోగాన్ని వృష్టి అనేటటువంటి ఆ, ఏకవచన సరే ప్రథమా విభక్తి రూపంగానే తీసుకోండి. లేకపోతే వృష్టిని అనే ద్వితీయ విభక్తిగానే తీసుకోండి. వృష్టౌ పంచవిధగం సామోపాసీత. పురోవాతో హింకార. పురోవాతము వానరాడానికి ముందు వీచే వాతం అంటే గాలి. పురహ అంటే ముందు, ముందొచ్చే గాలి హింకారము. మేఘాలు వస్తాయి. మేఘాలన్నీ మేఘోజాయతే. ప్రస్తావో వర్షం వస్తుంది. తర్వాత ఆ వర్షమే ఉద్గీతము. ఆ తర్వాత విద్యోతతే మెరుపులు ఉరుములు వస్తాయి. అవేమోను ప్రతిహారము. అంతవరకు మొదటి మంత్రంలో చెప్పారు. నిధానం చెప్పలేదు. నిధానం రెండో మంత్రంలో చెప్పారు. వర్షతి హస్మై వర్షయతి అంటే ఎప్పుడైతే ఆ వర్షింపజేడే వర్షం కురుస్తుందో ఆ వర్షమేమో ఆ, ఎతదేవం విద్వాన్ పృష్టం పంచవిధం సామ ఉపాసీత. అది అంటే ఏమిటిందని? పంచవిధ సామమును వృష్టిగా ఉపాసన చేసినప్పుడు మనకు చెప్తున్నారు. ఆ వృష్టౌ పంచవిధ సామం ఉపాసీత. పురోవాతో అంటే ఇక్కడ అధివృష్టి అంటే వృష్టి ఉపాసన. అధి అంటే దానిపైన, అంటే ఆ విధంగా ఉపాసించడం. వర్షం కురిసే ముందు నుంచి ముగిసే స్థాయి వరకు ఉండేటటువంటి 5 అంశాలు తీసుకున్నారు. పురోవాతము వర్షానికి ముందు వీచే గాలి. అది ఏమిటి? అదేమో మొట్టమొదట పురోవాతం హింకారము. తరువాత మేఘాలు ఏర్పడతాయి. మేఘాలు ఏర్పడ్డాన్నేమో ప్రస్తావం అన్నారు. వర్షం కురవడం ఏదైతే ఉందో దానిని ఉద్గీతం అన్నారు. వర్షంతో వచ్చే విద్యుత్ అంటే మెరుపులు మొదలైనవన్నీ అవన్నీ కూడా ప్రతిహారం అన్నారు. ఉద్గృహణాతి అంటే వర్షం ఆగిపోవడం ఏదైతే ఉన్నదో ఉద్గృహణాతి తన్నిధనం అంటే ఈ విధముగా ఉద్గ్రహణం అంటే ఆగిపోవడం. ఆగిపోవడం అనేటటువంటిది నిధనం అంటూ 5 దశలుగా మళ్ళీ చెప్పారు. దీనికి ఫలం కూడా ఇదే మంత్రంలో చెప్పేశారు. ఏమిటా ఫలం? ఉద్గృహణాతి ఇది నిధనం.
ఇక్కడ మనము ఒక్కసారి శిక్షావళిలో చదువుకున్నటువంటి ఉపాసనలను జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ ఏం చెప్పారు? అధిలోకము, అధిజ్యోతిషము, అధివిద్య, అధిప్రజ, అధ్యాత్మం అంటూ 5 స్టెప్స్గా చెప్పారు. 5 రకాల ఉపాసనలు. అధిలోక ఉపాసన, అధిజ్యోతిష, జ్యోతిష అంటే ద్యులోకం, అధివిద్య, అధిప్రజ, అధ్యాత్మం. చెప్తున్నప్పుడు ఏం చెప్పారు? నాలుగు నాలుగు భాగాలు చెప్పారు. ఇక్కడ 5 చెప్పారు కదా, అక్కడ 4. పృథివీ పూర్వరూపం, జౌరుత్తర రూపం, ఆకాశసంధి, వాయు సంధానం ఇత్యధిలోకం. అలా ప్రతిదానికి ఒక పూర్వరూపము, ఒక ఉత్తర రూపము, ఒక సంధి, ఒక సంధానము అంటే 4 లెవెల్స్ చెప్పుకుంటూ అధిలోకం, అతి జ్యోతిషం, అతి విద్య, అతి ప్రజ, అధ్యాత్మం అంటూ చెప్పారు. అక్కడ మనం చూశాం. ఇక్కడ మనము మేఘ ఉపాసనను చూస్తున్నాం. అతివృష్టి ఉపాసన అన్నమాట. వాట్ ఈజ్ దిస్? అతివృష్టి ఉపాసన. నీ ఫలం ఏమిటి? సాధకుడు ఎక్కడ ఉంటే అక్కడకు అతని కోసం సమృద్ధిగా వర్షం కురుస్తుంది. అంటే ఏ సాధకుడైతే ఈ విధముగా వృష్టిని 5 భాగాలుగా, ఏమిటి 5 భాగాలు? ముందు పురోవాతము, ముందు వీచే గాలి, మేఘములు, చేరిన మేఘాలు, వర్షిస్తున్నటువంటి స్థితి, ఆ వర్షం తరువాత వచ్చినటువంటి ఉరుములు, మెరుపులు, వర్షం ఆగిపోవడం. అంటే దీన్ని బట్టి ఏం చేయాలి? నెక్స్ట్ టైం వాన కురిసేటట్టుగా ఉంటే, గాలి వేస్తుందండి, వాన వస్తుంది, పరబ్రహ్మమే. సామం అంటే పరబ్రహ్మము. ఓ పరబ్రహ్మ, నీ స్వరూపము పురోవాతము కదా. తర్వాత ఓ పరబ్రహ్మ, ఈ మేఘములు నీ స్వరూపము కదా. ఓ పరబ్రహ్మ, ఈ వర్షము నీ స్వరూపమే కదా. ఈ ఉరుముల మెరుపులు నీవే కదా. ఆగిపోయిన శక్తి కూడా ఆపిన శక్తి కూడా నీవే కదా. ఆపకుండా అలా కురిసేసాడు అనుకోండి, ఏమవుతుంది? వెంటనే హెలికాప్టర్లు, ఎమర్జెన్సీ రెస్క్యూ టీములు అన్నీ వచ్చేస్తాయి, మూలిపోతాయి మన ఊళ్ళన్నీ. ఆపే శక్తి కూడా ఆ పరబ్రహ్మానదే. ఆ పరబ్రహ్మాన్ని ఎలా పట్టుకుంటున్నాము? ఈ సామ ఉపాసన ద్వారా పట్టుకుంటున్నాం. అది. సో ఈ విధంగా చెప్పారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ ఇందాకలాగే మరొకరు ఎవరైనా, ఈ ముగ్గురు కాకుండా అందరికీ ఓపెన్ చేసి పెడతాను. ఎవరైనా ఓపెన్ చేసి 5 విధములైనటువంటి ఈ సామ తాలూకా అవయవాలను చెప్పి, వాటి తాలూకా కరెస్పాండింగ్ ఉపాస్యక విషయాలను చెప్పండి. ఎవరైనా చెప్పవచ్చు. మళ్ళీ స్టాండర్డ్ ఆర్టిస్ట్లోనే మరెవరు లేరా? హరివం గురువు గారు, చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. ఏం ఉపాసన అంటే ఇది? ఇది మేఘ వృష్టి ఉపాసన. అధివృష్టి ఉపాసన. అధివృష్టి ఉపాసన. ఇంతకు ముందుది అధిలోక ఉపాసన. ఉపాసన ఓకే, అది ఊర్ధ్వ విధి, ఆవృత్త విధి అని 2 రకాలుగా అది అయిపోయింది. చెప్పుకున్నా. అయిపోయింది. లోకంలో 2 రకాలు చెప్పారు. కింద నుంచి అతివృష్టిలో ఒక రకమే, మళ్ళీ కిందకి మీదకి లేదు. వర్షం ఇలా మీదకి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ పడిన వర్షం అలా కింద నుంచి వెళుతుంది, అది వచ్చే మంత్రంలో వస్తుంది. పడిన నీళ్ళు ఏమవుతాయని తర్వాత వస్తుంది. హింకారము, పురోవాతము. ఉమ్, అంటే హింకారము, ప్రస్తావము, ఉద్గీత, ప్రతిహారము, నిధనం అనే మన 5 విధాలు సామనము ఈ పక్క రాసుకున్నాం, అవయవాలు రాసుకున్నాం. రాసుకున్నాం. ఇప్పుడు వృష్టి ఉపాసన కింద రాయాలి. వృష్టి ఉపాసనలో పురోవాతము, వర్షం పడే ముందు మేఘాలు కమ్ముకొని గాలి వస్తుంది కదా, ఆ గాలిని ఆ పురోవాతము, అది హింకారము అని చెప్తున్నాం. హింకారము. తర్వాత మేఘాలు హింకారం అంటే ఏం చెప్పుకున్నాము? ఆరంభం అని కదా. మ్యూజిక్ లో ఆరంభాన్ని హింకారం అంటున్నాం కదా. అది వర్షానికి ముందు ఆ గాలి, ఆ వర్షం గాలి రావడం అదంతా ఉంటుంది కనుక అది ఆరంభం కింద తీసుకున్నాం. తర్వాత మేఘాలు కమ్ముకోవడం, అది ప్రస్తావన. ఆకాశం అంతా నల్లటి దట్టంగా మేఘాలు కమ్ముకుపోతాయి కనుక అది ప్రస్తావన కింద చెప్పుకున్నాం. తర్వాత ముఖ్యమైన విషయం ఉద్గీత కనుక అది వర్షం కురవడం. తర్వాత వర్షం కురవడం పీక్ ఆఫ్ ద సాంగ్, పీక్ ఆఫ్ ద సాంగ్ అని చెప్పాం కదా, అదే ఉద్గీత. తర్వాత దానికి ప్రతిహారం, ప్రతిహారము, మెరుపులు. బదులు పలకడం. ఎవరు బదులు పలుకుతున్నారు?
ఆ పక్క వాళ్ళు సంగీతం పాడుతున్నప్పుడు ఈ ఇక్కడ పక్క ఎవరు వాళ్ళు మొదలు పెరుగుతూ ఉరుములు ఇక్కడ మెరుపులు. ఉరుములు మెరుపులు పిడుగులు రకరకాలన్నీ పడుతుంటుంటాయి కదా, ఒక్కొక్కసారి గస్ట్స్ ఆఫ్ విండ్ ఇలాంటివన్నీ వస్తాయి కనుక అవన్నీ అవన్నీ ఆ, ఆ, ప్రతిహారంలోకి వస్తుంటుంటాయి. ఆ, తర్వాత వర్షం వెలిసిపోవడం ఇదంతా నిధనంలోకి వస్తుంది. అదేమో కన్క్లూజన్, ఇప్పుడు వర్షం ఇప్పుడు వర్షం వెలిసిపోవడం. పడుతుందండి. చిన్నపిల్లలేమో వానా వనాలు తలుపు తిరుగుతూ చప్పట్లు కొడుతుంటూ కేరింతలు కొడుతూ ఆడుతున్నారు. అది ఈ ఐదింట్లో ఎక్కడ పెడతారు మీరు? అది ఆ, వర్షం కురవడంలోనే. కురిసేస్తుంది అప్పుడు ప్రతి శబ్దం చేస్తున్నారు కదా. ఆ, అది అది ఆ, ప్రతిహారంలోకి అంటే వస్తుంది. పిల్లలు వర్షంలో ఆడుతుంటే ఆహా, ఈ పిల్లలు ఆడడం ఆ పరమాత్మ శక్తియే కదా, ఎంతటి మంచి ప్రతీహారం ఇస్తున్నారు. అంటే ఆ విద్యుత్ అని రాసినంత మాత్రం అర్థం ఆగిపోక్కర్లేదు. మీ ఇమాజినేషన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనం కూడా అది. అదే అదే వ్యవసాయదారులు అయితే నీటికి జాడ నేను పారతో తీస్తుంటుంటారు. ఆ వర్షం ఉమ్. కూరి ఆ అలాగే నీరేమో వాళ్ళు మొట్టమొదట కలెక్ట్ అదే చేసుకుంటారు. పూర్వవాయువు అన్నారు, పురోవాతం అన్నారు. ఒక మట్టి వాసన వస్తుంది మొట్టమొదటి వాన వచ్చే ముందు. ఆ మట్టి వాసన ఉంది. ఆ వాసన ఏమిటి? భగవంతుడే. ఆ, అది ఉమ్. స్టార్ట్ అవుతుంది, వానని ఇండికేట్ చేస్తుంది కదా. అవునవును, ఆ వాసన వర్షం అలా మీరు వాసన అనేది అవి కూడా వస్తుంది. మనసులో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆ ఋషి గారు చెప్పినటువంటికి యాడెడ్గా పక్కనే ఉంటే అవి కూడా పరబ్రహ్మమే, అవి కూడా సామమే. సామం అది అంటే సమ, సమ అంటే బ్రహ్మ. సమ అన్నది బ్రహ్మవాచకము. బ్రహ్మవాచ్. ఆ, ఈ పురోగతం ఒక్కటే మనకి ఈ ఉపనిషత్తులు ఇచ్చారు, కానీ మనం ఎన్నో మన హింకారంలో ఎన్నో తీసుకోవచ్చు మనకి ప్రాక్టికల్ గాను. ఎన్నో ప్రాక్టికల్ ఇవన్నీ ఎన్నో మార్లు చూశారు మీరు. ఇప్పటి నుంచి మీ 60-70 ఏళ్ల జీవితంలో ఎన్నో సార్లు వర్షం చూశారు. ఒక్కసారి ఈ దృష్టితో మనం చూశామా? చూడలేదు. ఇప్పుడు చూడడం నేర్చుకోవచ్చు. ఇది ఒక ఉపాసన కింద పవిత్రంగా చూసుకోవాలి. అది ఇప్పుడు ఎప్పుడు వాన పడుతున్నా ఇదే విధంగా చూడొచ్చు. ఇప్పుడు లోకాలు చూస్తుంటే అదే విధంగా చూడొచ్చు. రవిప్రకాష్, ఏమిటండి ఫలం? ఫలం ఏమిటి అంటే వర్షాలు కలుగుతాయి. అంతేకాదు, ఇతడు ఎవరైతే ఉపాసిస్తున్నాడో అతను మేఘాల ద్వారా వర్షమును తెప్పించగలుస్తాడు. కాలే వర్షతు పర్జన్య, సమకాలంలో వానాలు పడాలి. పడిన అలా పడుతూ ఉండకుండా ఆగిపోతుంది, ఆగిపోతుంది. ఆగిపోవాలి. ఉపాసన చేసేవాడు చేయించగలుస్తాడు. అది ఉపాసన అన్నమాట. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? నెక్స్ట్ వన్ ఈజ్ ది జలసామ ఉపాసన ఆర్ అధిజల ఉపాసన. జలసామోపాసన అంటే అధిజల ఉపాసన. సర్వాసు అప్సు పంచవిధకం సామోపాసీత. అప్సు నీటి యందు అనుంది. నీటి యందు అంటే నీరు లేక నీటిని అని తీసుకోండి. పంచవిధ సామ ఉపాసీత. మేఘో యత్ సంప్లవతే స హింకారో యద్వర్షతి స ప్రస్తావో యాహ ప్రాచ్యస్యందంతే స ఉద్గీధ యాహ ప్రతీచ్యస్య ప్రతిహార సముద్రో నిధనం. ఇప్పుడు మన నెక్స్ట్ జలంగా ఉపాసిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా చూడండి, నీరు ఫండమెంటల్ ప్రైమరీ రిక్విజిట్. నీరు, గాలి. ఆ నీరు ఉంటేనే ఏ ప్లానెట్ అయినా అది మనుషులు కానీ జంతువులు కానీ ఉండడానికి వీలు పడుతుందా అని చూస్తారు. ఓకే, నిన్న ఎలా చెప్పారు? చూడండి, అధివృష్టి అయిపోయింది. అధివృష్టి తర్వాత అధ్యప్యుపాసన, అధిజల ఉపాసన. అధ్యప్యు అని పలకలేకపోతే అధిజల ఉపాసన. అప్ అంటే వాటర్. అధ్యప్యుపాసన. సర్వాస్యప్సు పంచవిధగం సామో ఉపాసిత. అనేక రకాల నీటి మీద ఉపాసన. సర్వాసు అప్సు, అన్ని విధములైన నీటి యందు అంటే నీటిని, నీరే అని పంచవిధంగా సామ ఉపాసీత. అంటే నీరు ఉన్న మేఘాలు. మేఘో యత్ సంప్లవతే, ఏవైతే నల్లటి మేఘములు ఉన్నాయో వాటిని స్టార్టింగ్ హింకారము
అంటే పంచవిధం సామోపాసీత మేఘో యత్ సంప్లవతే సహింకార యద్వర్షతి. ఏ మేఘమైతే వర్షిస్తూ ఉన్నదో అది ప్రస్తావము. యాహ ప్రాచ్య సందంతే, వర్షం కురిశాక తూర్పు వైపు వెళ్ళేటటువంటి నదులన్నీ పరిగెడుతూ ఉంటాయి. వాటిని నదులు అంటారు. గోదావరి నది, కావేరీ నది, కృష్ణా నది, గంగా నది ఎందుకు తూర్పు వైపు వెళతాయి. అదే పడమర వైపు వెళ్ళేటటువంటి వాటిని ప్రతీచ్య అంటే పడమర వైపు, సహ ప్రతీహార అంటే వాటి నదములు అంటారు వాటిని. అవన్నీ ప్రతీహారములు. మరి ఎక్కడికి వెళ్ళిపోయి ఇవన్నీ ఫైనల్గా ఎక్కడ కన్క్లూడ్ అయ్యాయి? ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం. ఆ సముద్రంలోకి వెళ్ళిపోయి సముద్రో నిధనం. దీనికి ఫలం ఏమిటి? నా హాప్సు ప్రైత్య నా హా ఆప్సు ప్రైత్య, జలగండ ఉండదు. జలంలో మునిగిపోయి చనిపోడు, ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోడు, పొరపాటున ఏదైనా చెరువులోనో కొలనులోనో దిగితే మునిగిపోడు, ఈత రాకపోయినా మునిగిపోడు. ఎందుకు? ఈయన ఉపాసన చేశాడు కాబట్టి. అప్సుమాన్ భవతి. అప్సుమాన్ అంటే నీరు సమృద్ధిగా దొరుకుతుంది. ఏతదేవం విద్వాన్ సర్వాప్సు పంచవిధం సామో ఉపాసిత. ఏతద్ ఏవం ఈ విధముగా దీనిని విద్వాన్ ఉపాసకుడు సర్వాన్ అప్సు అన్ని రకములైన జలములను పంచవిధగం సామం ఈ పంచ అవయములు కలిగిన సామముగా ఉపాస్తే అతడికి నా హ ఆప్సు ప్రైత్య నీటిలో మరణించడు, జలగండం ఉండదు. నా అప్సు అండ్ ఆల్సో అప్సుమాన్ భవతి, జలములను సమృద్ధిగా అంటే నీటి కొరత ఉండదు, నీటి ఎద్దడి ఉండదు. ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఎవరైనా సరే. హరివం గురువు నేను చెప్పనా? చెప్పండి. మీరు నేరం లేదు, అందరం ఒక్కటే. ఇది అధిజల ఉపాసన, అధ్యప్యుపాసన అని సంస్కృతంలో చెప్తాం, తెలుగులో అధిజల ఉపాసన. అధ్యప్యోపాసన. హీంకారం అంటే నల్లటి మేఘాలు దట్టంగా ఉండడం. ప్రస్తావం అంటే వర్షించడానికి రెడీగా ఉన్నటువంటి వానమేఘం. ప్రస్తావం అంటే అక్కడ వర్షించడం, నల్లటి మేఘాలు అది వర్షించడానికి ప్రస్తావం. ఉద్గీత అంటే తూర్పు వైపు ప్రవహించే నదులని, గోదావరి, కృష్ణ అటువంటి. ప్రతిహారం అంటే పడమటి వైపు ప్రవహించేవి నదాలు, నర్మదా, తపతి అవి. నిధనం అంటే సింధు నది, దాని తాలూకా పాయలు, జీలం, చీనా, బ్రావి, బియాస్, సట్లెజ్ అవన్నీ అటుపక్క వెళ్తున్నాయి కదా. ఫ్లోయింగ్ రివర్స్. అదే నిధనం అంటే ఈ జలాలన్నీ అన్ని సముద్రాల్లోనే కలుస్తాయి కాబట్టి సముద్రంలో కలవడం నిధనం అంటారు. ఉపాసన ఫలితం జలగండం ఉండదు, పొరపాటున నదుల్లో పడినా మరణగండం ఉండదు, నీరు సమృద్ధిగా ఉంటుంది. నదుల్లో పడిన చనిపోవడం అంటే ఎవరో చూసి రక్షిస్తారు వాడిని, నీటి కొరత అనేది ఉండదు. అది 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 ఏమంటే నిజం ఏమిటంటే కష్టం ఉంది, ఎంత సులభంగా ఉన్నది కదా. తర్వాత మరో దానికి వెళ్ళిపోదాం. ఓకే, జలసామ ఉపాసన ముగిసింది. ఫలం కూడా ప్రతిదానికి చెప్తారు. ఉపాసన అంటే ఫలం చెప్పి తీరాలి. ఋతుసామో ఉపాసన, ఋతువులే సామములు అన్న 5 అవయవాలు. మరి ఎలాగా 6 ఋతువులు ఉన్నాయి, మరి 5 ఋతువులుగానే 5 అవయవాలుగా చెప్పాలి? ఓపెన్ చేయండి, లాస్ట్లో వచ్చే హేమంతాన్ని, శిశిరాన్ని వింటర్ అని చెప్పి ఒకటే ఋతువుగా పెట్టించుకోండి. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్రన్ కంట్రీలో ఉన్న వాళ్ళకు 4 ఋతువులు, వాళ్ళకి వర్ష ఋతువు అన్నది లేదు. దే విల్ నాట్ హ్యావ్ ది 4th ఋతు. వర్ష ఋతువు ఈజ్ నాట్ దేర్, ఓన్లీ 4 ఆర్ దేర్ హియర్. ఇక్కడే కాదు, ప్రశ్నోపనిషత్తులో కూడా 6 ఋతువులను 5 ఋతువులుగానే చెప్పారు. ఎందుకంటే లాస్ట్ రెండింటినీ కలిపేయడం ఆనవాయితీ ఉపనిషత్తులో. అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో ఋతుషు అంటే లోకేషు లాగా ఋతువుల యందు అని ఉంది. ఋతువుల యందు అంటే ఋతువులే ప్రథమ విభక్తి, అయితే ఋతువులను అని ద్వితీయ విభక్తి చేసుకోండి. అన్ని చోట్ల ఇది అండర్స్టూడ్. ఋతుషు పంచవిధగం సామో ఉపాసీత. వసంతో హింకార, గ్రీష్మ ప్రస్తావో, వర్షా ఉద్గీత, శరత్ ప్రతిహార, హేమంతో నిధనం, శిశిరం ఇన్క్లూడెడ్ ఇన్ హేమంతం.
ఇప్పుడు అర్థమైపోయింది మీకు. పంచవిధ ఋతు ఉపాసన. దీన్ని ఏం ఉపాసన అంటాము? ఋతువు ఉపాసన. ఋతువు ఉపాసన నార్మల్గా 6 ఋతువులు ఉన్నాయి. ఒక్కో చోట 5 ఋతువులుగా ఉపనిషత్తుల్లో పేర్కొంటారు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు హేమంతంతో కల్పించారు. మరి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఋతువులు 4 ఉంటాయి: స్ప్రింగ్, సమ్మరు, ఆటము, వింటరు. నో వర్ష ఋతువు. వింటర్ ఇన్క్లూడ్స్ బోత్ శిశిర అండ్ హేమంత. ఓకే, వాట్ ఈస్ ద ఆర్డర్ నౌ? పంచవిధం సామం ఉపాసీత. వసంతో హింకార. హింకారము ఈజ్ ఈక్వల్ టు వసంతం. గ్రీష్మ ప్రస్తావ. ప్రస్తావము ఈజ్ ఈక్వల్ టు గ్రీష్మ. వర్ష ఉద్గీత అంటే వర్ష ఋతువు ఉద్గీత. ఉద్గీత. శరత్ ప్రతిహార. ప్రతిహారం శరత్. నిధనం హేమంత. ఇలా చేస్తే ఏం ఉపాసన చేస్తే ఏమిటి వస్తుంది? కల్పంతే హాస్మా. ఈ విధముగా ఉపాసనలు చేసిన వాళ్ళకి ఋతవ ఋతుమాన్ భవతి. ఏతదేవం విద్వాన్ ఋతుషు పంచవిధగం సామం ఉపాసీత. ఏతత్ దీనిని, ఏవం చెప్పిన విధముగా, 5ని 5కి ఈక్వెట్ చేసి విద్వాన్ ఉపాసకుడు ఋతుషు ఋతువులయందు ఋతువులను పంచవిధం 5 విధములైన సామ సామముగా ఉపాస్తే ఉపాసన చేస్తే హ కల్పంతే స్మ ఋతవ ఋతుమాన్ భవతి. ఋతువుల మీద ఉపాసించే ఆయా ఋతువులలో ఋతవ ఋతుమాన్ భవతి. ఆ ఋతువులలో దొరికేటటువంటి వస్తువులు సమృద్ధిగా దొరుకుతాయి. అంటే చూడండి, మామిడికాయలు కావాలి, మామిడి పళ్ళు తినాలి, బంగిని పండు మామిడి పళ్ళు కావాలి. మరి బంగిని పళ్ళు కాపు లేకపోతే మనం డబ్బిచ్చి కొందామన్నా ఎక్కడ దొరుకుతాయి? ఎవరైతే ఈ విధంగా ఉపాసిస్తారో వాళ్లకు చక్కగా ఆయా ఋతువులలో ఆయా పంటలు పండి ఆ ఋతువులలో దొరికే వస్తువులు సమృద్ధిగా దొరుకుతాయి. మరోరెవరైనా తీసుకుని చెప్పండి. సార్ హరిఓం సార్, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. సార్ అదే అంటే దీని ఈ ఈ పంచవిధమైన సామ ఉపాసన అంటే ఋతుషు అంటే ఋతువులే అని చెప్పారు. దీన్ని ఏ విధంగా అంటే దీని 6 ఋతువుల్ని 5గా అన్నమాట. హింకారము అంటే వసంత ఋతువు, ప్రస్తావము గ్రీష్మ ఋతువు, ఉద్గీతము వర్ష ఋతువు, ప్రతిహారము శరత్ ఋతువు, నిధనం హేమంత శిశిర ఋతువులు కలిపారు. ఎవరైతే సాధకుడు ఇవన్నీ పంచవిధమైనటువంటి ఈ ఋతుసామ ఉపాసన చేస్తాడో అతనికి ఆ ఋతువుల్లో దొరికే సమస్త వస్తువులు ఎటువంటి లోటు వెలితి లేకుండా దొరుకుతాయి అని దీని తాలూకు ఫలితం చెప్పారు సార్. ఒక్క ముక్కలో చెప్పాలంటే కరువు కాటకాలు లేకుండా ఉంటాడు. అదే మనకి వర్ష ఫలాలు చెప్తూ ఈ ఉంటారు కదా, ఋతువులే మనకు అన్ని ఇస్తున్నాయి. వసంత ఋతువు పువ్వులను పండ్లను ఇస్తుంది. గ్రీష్మ ఋతువు ఏమో ఎండలు కాసి నీరు ఆవిరై మేఘాలను తయారు చేస్తుంది. వర్ష ఋతువు ఆ మేఘాలను తిరిగి మనకు అందిస్తుంది. ఆ తర్వాత ఏమో చల్లటి కాలంలో ఎన్నో ఔషధులు, ఇవన్నీ మిగతా మొక్కలు చెట్లు అన్ని సమృద్ధిగా పెరిగి ఎంతో వనాలు అన్నీ కూడా బాగా ఉంటున్నాయి. వాటి వలన ఈ సర్వసమృద్ధిగా కరువు కాటకాలు లేకుండా ఉంటారు. అంటే ఋతువులంటే ప్రపంచంలో ఉండే సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ 6x2 మాసాలే ఋతునాం వసంత ఋతువునేనంటూ అక్కడ చెప్పారు కదా. వసంత ఋతువు అంటే అన్ని ఋతువులు ఆయనే. ఈ ఋతువులన్నీ పరబ్రహ్మ మనం కల్పిస్తున్నామా? ఏది ఒక్కరోజు ఎండ కాయించండి చూద్దాం. వినబడ్డం లేదండి. వర్షం పడిపోతుంది, ఈరోజు ఎండ కాయించండి మీరు చూద్దాం. ఎండలు మాడిపోతున్నాయి, వర్షం పడిపించండి చూద్దాం. చేయలేవు. పువ్వులను వికసింపజేయనివ్వండి. ఒక పువ్వును ఓపెన్ చేయండి మీ శక్తితో. అంటే అది తెలవారకుండ మొగ్గలలోన జొరబడి వింత వింతల రంగులు వేసి వేసి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పూలు అనేటటువంటి కంచాలలో రోలంబములకు అంటే ఆ తేనెటీగలకు, ఆ తుమ్మెదలకు లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నారు. ఎవరు రెడీ చేస్తున్నారు? రేపటి భోజనము సిద్ధపరచి. అంతే, పరబ్రహ్మమే సర్వం. ఓకే,
ఇంకా రెండు ఉన్నాయి, ఆ రెండు కూడా చెప్పేసుకుందాం. ఋతుసామ ఉపాసన అయిపోయింది. పశుసామ ఉపాసన. పశుషు పశువులయందు పంచవిధగం సామోపాసీత. ఓకే, ఇందులో అజా మేకలు, హింకారము, అవయ ప్రస్తావము. అవయ అంటే గొర్రెలు, అజ అంటే మేక. అజా హింకార, అవయ ప్రస్తావ, గావ ఉద్గీత, అశ్వా ప్రతిహార, పురుషో నిధనం. అంటే ఈ సైకిల్ పురుషునితో అంతమైంది కదా, ఈ ఎవల్యూషన్. అంటే పశువులు చూడండి, మేకలు, గొర్రెలు, గోవులు, గుర్రాలు, మనిషి. మేకలు హింకారము, గొర్రెలు ప్రస్తావము, గోవులు ఉద్గీతము, గుర్రాలు ప్రతిహారము, మానవుడు నిధనము. ఈ విధంగా ఎవరైనా భవంతి అస్య పశవః పశుమాన్ భవతి ఏతదేవం వేద విద్వాన్ పశుషు పంచవిధగం సామం ఉపాస్తే. యహ ఎవడు ఏతత్ ఏవం ఈ చెప్పిన విధంగా ఐదింటిని ఐదింటి యందు విద్వాన్ ఉపాసకుడు పశుషు పశువులను లేక పశువులు పంచవిధం సామ ఐదు రకములైనటువంటి సామ అవయవాలని. ఏమిటా అవయవాలు? ఇదిగో హింకారము, ప్రస్తావము, ఉద్గీతము, ప్రతిహారము, నిధనము అనే అవయవాలుగా ఉపాస్తే. హ నిశ్చయంగా అస్య అతనికి పశవః భవంతి పశుమాన్ భవతి అతనికి పశు సంపద అత్యద్భుతంగా ఉంటుంది అంటూ కన్క్లూడ్ చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ దీని గురించి కూడా చెప్పేసుకుందాం. దీని ఉపాసన పేరేమిటి? పశు ఉపాసన. మచ్చిక చేస్తున్నటువంటి జంతువులనే ఇక్కడ చెప్పారు. ఇక్కడ మచ్చిక చేయనటువంటి సింహాన్ని, పులిని, ఎలుగుబంటిని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మనిషి వీటిని మచ్చిక చేసుకుని డొమెస్టికేట్ చేయబడినటువంటి యానిమల్స్ ద్వారానే చాలా ఉపయోగాన్ని పొందుతున్నాడు. అంచేత వాటినే చెప్పారు. మేక, అజ, గొర్రె, అవయవ అవయవ అవయ అవయవ కాదు అవయ, గోవు, ఆవు, గుర్రం, అశ్వం, పురుష, మనిషి వరుసగా పేర్లు వచ్చాయి. ఆవును ఉద్గీతం మీద పెట్టారు. ఉన్న వాటిలో శ్రేష్టమైనది ఆవు. ఏదైతే శ్రేష్టమో దానిని ఉద్గీతం మీద తీసుకొస్తున్నారు. ఉద్గీత అనేది ఉత్కృష్టమైనటువంటి అవయవము. సో పశువుల సంఖ్యలో మనిషిని కూడా కలిపారు. అంటే ఏమిటి? మనిషి కూడా ఒక రకమైనటువంటి జంతువే. అంటే జంతువులను ఎంత జాగ్రత్తగా చూడాలి, మనుషులను ఎంత జాగ్రత్తగా చూస్తావో ఈ జంతువులను కూడా అంత జాగ్రత్తగా చూడు అంటూ చెప్పారు. అంటే ఏమిటైంది? జంతువులలో శ్రేష్టమైన వాడు అవుతాడు. పశుమాన్ భవతి పశు సంపద ఉంటుంది. ఇదే మనకు శిక్షావళిలో ఆవహంతి వితన్వానా కుర్వాణాచీరమాత్మానః వాసంసి మమగవశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియం ఆవహ లోమశాం పశుభిః సహ స్వాహ. అక్కడ కూడా ఈ పశుమాన్ భవతి అనే మంత్రం అక్కడ కూడా ఉంది. సో ఇప్పుడు పశువుల గురించి ఎవరైనా చెప్పండి. సార్ నేను ప్రయత్నం చేస్తానండి. చేయండి. పశు ఉపాసన దాంట్లో మొదటిగా మేకల గురించి చెప్పారు, అది హీంకారము. తర్వాత మేకల తర్వాత గొర్రెలతో కలిసి ఉంది కాబట్టి అది ప్రస్తావమని హీంకారంతో కలిసి ఉంటుంది కాబట్టి అని చెప్పారు. తర్వాత పశువుల్లో శ్రేష్టమైనది ఆవులు కాబట్టి అది ఉద్గీతము కింద చెప్పారు. దాంతో పాటే మానవుల్ని గుర్రముల్ని కూడా చెప్పారు, కానీ అది ప్రతిహరణం కింద వస్తుంది. మానవులు లాస్ట్, గుర్రాలు ప్రతిహరణం. మానవుడు నిధనం కింద వస్తుంది, లాస్ట్ కింద వస్తుంది. అంటే కన్క్లూడింగ్ విత్ మానవ అని ఉద్దేశం. స్టార్టింగ్ ఫ్రమ్ మేకలు, గొర్రెలు, గుర్రాలు, తర్వాత ఆవు శ్రేష్టమైంది, తర్వాత మానవుడు నిధనం కింద చెప్పినప్పుడు ఈ ఐదిట్లలో ఇలాంటి ఉపాసన చేస్తే ఈ పర్టికులర్ దీంట్లో మనకి పశు సంపద సమృద్ధిగా ఉంటుంది అని ఫలం, అది ఉపాసనకి ఇచ్చే రిజల్ట్ అనమాట. అంతరార్థం అక్కడ చెప్పని అర్థం ఏమిటి? సర్వ జంతువులను మనుషులతో సమానంగానే ట్రీట్ చేయండి
అంటే వాటి ఎడ చక్కటి ఆదరభావం కలిగి ఉండండి. అలాగాని ఎవరైనా పశువులను పెంచుకుంటూ దానిని సామతో ఈక్వేట్ చేసి చక్కగా ఉపాసించినట్లయితే, అంటే సామ అంటే భగవంతుడు అనుకుంటే అటు అజమన్నా, అటు అవయ అన్నా, అటు గవ గోవు అన్నా, అశ్వ అన్నా, పురుష అన్నా పరబ్రహ్మ స్వరూపమే అంటూ తెలుసుకొని ఉపాసించండి అని చెప్తున్నారు. అది మానవుడు కూడా ఒక సోషల్ యానిమల్ కాబట్టి ఇతర యానిమల్స్ ని Yes. బాగా చూసుకోవాలి, డొమెస్టికేట్ చేసి వాటి నుంచి లాభం పొందాలి, వాటిని కూడా తనతో సమానంగా చూసుకోవాలని కూడా మీరు ఒక మీరు జువాలజీలో మనిషిని క్లాసిఫై చేయమంటే ఎక్కడ క్లాసిఫై చేస్తారు? మ్యాన్ ఈజ్ Mammals సోషల్ యానిమల్ అనే అంటాం. దాంట్లో జంతువులనే క్లాసిఫై చేస్తారు. ఈజ్ అన్ వాళ్ళకేం యానిమల్ ప్రత్యేకంగా కింద ఇంకొక స్థాయి లేదు కదా. లేదు. అది. ఎవల్యూషన్ లో మానవుడు లాస్ట్ వచ్చాడు కాబట్టి అది మన నిధనం కింద చెప్పుకుంటున్నాం, యాజ్ ఇట్ ఈస్ ఆన్ దిస్ డే. అంతే అంతే. నిధనం అంటే జీవకారుణ్యం అని కూడా ఫైనల్ అబౌడ్ అని అర్థం. ఆ చివరి దశ. నిధనం అంటే ఇంకొక అర్థం మరణం. మరణం ఎందుకు నిధనం అన్నారు? అది జీవితంలో మనం పుట్టిన వాళ్ళకు ఆఖరి దశ అది కాబట్టి మరణాన్ని నిధనం అన్నారు. నిధనం అంటే మరణము. మన ఎవరో అడిగారు నిధనం అంటే ఏమిటండి? నిధనం అనగా చరమ దశ, చరమ స్థితి. చరమ స్థితి అంటే ఏదైతే అన్ని సముద్రము అన్ని నదులకు చరమ స్థితి. ఈ అన్ని జంతువుల యొక్క చరమమైనటువంటి ఫైనల్ ఎవల్యూషన్ అనేది మానవుడు కాబట్టి క్లైమాక్స్ అని కూడా చెప్పొచ్చు కదండి. బియాండ్ దిస్ ఎవల్యూషన్ జరగలేదు కాబట్టి ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ క్లైమాక్స్ కి వచ్చారు కాబట్టి ఇప్పటికీ హ్యూమన్ బీయింగ్సే మోస్ట్ ఇవాల్వ్డ్. సపోజ్ ఇంక హ్యూమన్ బీయింగ్ తర్వాత ఏమో డ్యూమన్ బీయింగ్స్ని కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, లేకపోతే ఏఐ బీయింగ్స్ని ఎవరో వచ్చారనుకోండి, అప్పుడు ఇంకో కొత్త ఋషి గారు వస్తారు, ఆయన నిధనానికి పేరు మార్చిస్తారు, ఈయన పేరు పెట్టేస్తారు అప్పుడు. ఓకే. సో ప్రాణసామ ఉపాసన తరువాతది సప్తమ ఖండ. ఓకే. ప్రాణేషు పంచవిధం పరోవరీయాన్ సామోపాసీత ప్రాణో హింకార, వాక్ ప్రస్తావ, చక్షురుద్గీధ, శ్రోత్రం ప్రతీహారో, మనో నిధనం, పరోవర్యాంసి ఏతాని. అది ప్రతీహారో మనో నిధనం పరోవర. అది ఏమిటేమిటి? ప్రాణేషు ప్రాణముల యందు, అంటే ప్రాణములను, అంటే ప్రాణములు పంచవిధ సామలతో ఈక్వేట్ చెయ్యి. పరోవరీయ సామ ఉపాసీత. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఉపాసన? పరోవరీయ సామ ఉపాసన. పరోవరీయం అంటే ఏమిటి? పరహ శ్రేష్టము, వరీయము శ్రేష్టము, పరోవరీయము శ్రేష్టములకు శ్రేష్టము, ద బెస్ట్ అమాంగ్ ద బెస్ట్. పరోవరీయాంసి ఉపాసన. ప్రాణ హింకారము, వాక్ ప్రస్తావము, చక్షు ఉద్గీధము, శ్రోత్రము ప్రతిహారము, మనస్సు నిధనము, అదే పరోవరీయము అని చెప్పారు. పరోవరీయం అంటే పరమశ్రేష్టమైనది. చూద్దాం. ప్రాణేషు పంచవిధ పరోవర్య ఉపాసన. ప్రాణము అంటే ఏమిటి అర్థము? ప్రాణములంటే పంచ ప్రాణాలు. వాక్ అని ఎక్కడ చెప్పారో పంచ కర్మేంద్రియాలు. చక్షుస్తోత్రం అని చెప్తే పంచ జ్ఞానేంద్రియాలు. మనస్సు అని చెప్తే అంతఃకరణాలు అని తీసుకోవాలి. మొన్న ఎవరో అడిగారు, అక్కడేమో ఒక జ్ఞానేంద్రియం ఎందుకు చెప్పలేదండి అని. రెండు జ్ఞానేంద్రియాలు చెప్పారు. చక్షుశ్రోత్రం ఈయన కేనోపనిషత్తులు కూడా అండి. చక్షుశ్రోత్రం అధోబలం ఇంద్రియాణి చ సర్వాణి అని వస్తుంది. అంటే చక్షుశ్రోత్రం ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద జ్ఞానేంద్రియాస్. వాక్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కర్మేంద్రియాస్. ప్రాణ ఈజ్ నాట్ ఘ్రాణేంద్రియ హియర్. ఆల్రెడీ పంచజ్ఞానేంద్రియాలు రిప్రజెంట్ అయిపోయాయి. చక్షుశ్రోత్రం పంచజ్ఞానేంద్రియాలు అయిపోయాయి. ప్రాణ ఈజ్ ద పంచ ప్రాణ. ప్రాణాపాన వ్యాన అపాన ఉదానాలు ప్రాణ. వాక్ అనేది కర్మేంద్రియాలు, చక్షుస్తోత్రం జ్ఞానేంద్రియాలు, మనస్సు అనేది అంతఃకరణం అంటూ తీసుకోండి అంటూ పరమార్థానంద స్వామి వారు విశ్లేషించారు. ప్రాణశబ్ద ఇస్ ది పంచప్రాణ. ఫలం ఏమిటి? పరోవరీయ ఉపాసన. పరోవరీయము అంటే ఇహలోకంలో అన్నిటికంటే శ్రేష్టంగా ఉంటాడు. మరి పరలోకంలోనో అక్కడ కూడా శ్రేష్టంగా ఉంటాడు. అంటే ఇహపరలోకాలలో పరోవరీయుడు అంటే అత్యంత శ్రేష్టమైన వాడు అవుతాడు. ఇది పంచవిధస్య. ఈ విధంగా దీంతో ఇంకా ఏంటుంది? ఇంకో మంత్రం ఉన్నది అందులోని. ఆ మంత్రం ఏమిటి?
ఇక్కడతో అయిపోలేదు. ఒకటో మంత్రంలో ఈ రకంగా ఉపాసన చెప్పేశారు. ఫలం ఏమి చెప్పారు దానికి? పరోవర్యో హాస్య భవతి పరోవర్యో సోహలోకాంజయతి యయేతదేవం విద్వాన్ ప్రాణేషు పంచవిధం పరేవరీయ సామ ఉపాస్త ఇతి తు పంచవిధస్య అనో మాట ఉంది రెండో దాంట్లో. ఇతి ఇది అని తు అంటే ఇక్కడతో పంచవిధ సామ ఉపాసన ముగిసినది అని పంచవిధస్య పంచవిధముల యొక్క ఉపాసన ఇది అని చెప్పడం అయినది. అంటే పంచవిధ సామ ఉపాసన అయినది. అష్టమ ఖండంలోకి పోతే సప్తవిధ సామ ఉపాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎవరైనా సమరైజ్ చేయండి, గురుగారు చెప్పండి. పరోవరియో సామోపాసన అంటే పరోవరియో అంటే శ్రేష్టములకు శ్రేష్టమైన ఉపాసన ఇది. కారము గ్రాణము అంటే అది పంచ ప్రాణాలు. కామము అంటే వాక్కు కర్మేంద్రియాలు. ఉద్గీత అంటే కన్ను జ్ఞానేంద్రియం. ప్రతిహారం అంతఃకరణాలు. మనస్సు అనేది అంతఃకరణం. ఇవన్నీ ఇది పరోవరీయ సామోపాసన. ఈ సామోపాసన చేసినప్పుడు ఇహలోకంలో ఈ ఇంద్రియాలను సరైన విధంగా వాడుకున్నప్పుడు ఇహలోకంలో శ్రేష్టమైన జీవితం, పరలోకంలో కూడా అంతే విధంగా శ్రేష్టంగా ఉంటారు. ఇది పంచవిధ సామోపాసన. ఓకే, now let us see all of them in one table. I will try to show a table like that. Okay, I have tabulated and I will try to show that. Let us see that. చూడండి, ఏమిటి రాసుకోవాలి? ముందు ఏం చేయాలి? హింకారము, ప్రస్తావము, ఉద్గీత, ప్రతిహారము, నిధనము. అవి మీదని రాశారు ఇక్కడ, నో ప్రాబ్లం. అలా రాసుకుని రెండవ మంత్రం, మూడవ మంత్రం, నాలుగవ ఖండం, ఐదవ ఖండం, ఆరో ఖండం, ఏడవ ఖండం. రెండో ఖండంలో అంటే ఒకటి రెండో ఖండంలో రెండు ఎందుకు వచ్చాయి? ఒకటి ఊర్ధ్వముఖము, ఒకటి అధోముఖము. హింకారం ఏమిటి ఊర్ధ్వముఖంలో? చదవండి ఎవరైనా ఒకరు ఫస్ట్ లైను. నేను చదవనా? నాగరత్న గారు మీరు ఫస్ట్ లైన్ చదవండి. హింకారము అంటే పృథివీ, ప్రస్తావం అంటే అగ్ని, ఉద్గీత అంతరిక్షం, ప్రతిహారము ఆదిత్యుడు, నిధను స్వర్గలోకం. ఉపాసన అంశం ఏంటంటే ఇది లోకాల ఉపాసన ఊర్ధ్వ దిశగా వెళ్ళేది అనమాట. ఊర్ధ్వేషు దానికి ఫలం ఏంటంటే అన్ని లోకాలలో సుఖం కలుగుతుంది. అది కలుగుతుంది. అంటే మేదన రాశాము హింకారం, ప్రస్తావం, ఉద్గీత, ప్రతిహారం, నిధనం అనందుకు మేదన రాశాము. అవి ఆలంబనం, అన్నిటికీ అవే 5 రకాలు. అన్నిటికీ అవే ఆలంబనం. ఒక్కొక్క అదే ఆలంబనం మీద ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని మనం ఉపాసన చేయాలి. అది చేస్తున్నాం. అది తర్వాత రెండోది మరొకటి చదవండి, కమలగా చదవండి. రెండో అంశము. రెండోది అది ఇప్పుడు స్వర్గలోకం. మొదటి పృథ్వీ నుంచి వెళ్ళింది, రెండోది స్వర్గలోకం నుంచి వస్తుంది. స్వర్గలోకంలో హింకారము స్వర్గలోకం, ప్రస్తావము ఆదిత్యుడు, ఉద్గీత అనేది అంతరిక్షం, ప్రతిహారం అగ్ని, నిధనం పృథ్వీ. అంటే చూసారా, ఇక్కడున్న పృథ్వీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడున్న స్వర్గలోకం అక్కడికి వెళ్ళింది, అంతరిక్షం అక్కడే ఉంది, ఆదిత్యుడు టు అగ్ని టు వచ్చాయి. అసెండింగ్ అండ్ డిసెండింగ్. అండ్ ఉపాసన అంశం లోకాలు ఆవృత్తేషు అంటే అన్ని లోకాలు. అంటే రిటర్న్ మేనర్. అది ఊర్ధ్వేషు అంటే ఊర్ధ్వగతి, ఆవృత్తేషు అంటే అధోగతి, కిందకి రావడం. అది అంటే అన్ని లోక సుఖాలు ఫలం ఏమిటి? అన్ని లోక సుఖాలు అనుభవిస్తారు. రవి ప్రకాష్ మీరు మూడో చదవండి. మూడో దాంట్లోనేమో ఉపాసన అంశము వర్షములు. ఉపాసన పేరేమిటిది? వృష్టి ఉపాసన. మొదటి ఉపాసన పేరు లోక ఉపాసన. ఇది లోక ఉపాసన ఊర్ధ్వ మార్గము, అధో మార్గం అయిపోయింది. తర్వాత వృష్టి ఉపాసన. ఇక్కడ హీకారము గాలి, మొదటగా వచ్చే గాలి అని. ప్రస్తావం మేఘము, నల్లని దట్టమైన మేఘములు కలుగుట. 3 ఉద్గీత శ్రేష్టమైనది, ముఖ్యమైనది వర్షం పడుట. ప్రతిహారము మెరుపులు, అంటే గాడితో పాటు వచ్చేవి, రకరకాలుగా వచ్చేవి మెరుపులు అవి. నిధనము చివరికి కంక్లూడింగ్ గ్రహణం, వర్షం ఆగిపోవుట. ఇక్కడేమో ఫలము వర్షములు సమృద్ధిగా కలుగుట, అతను ఆ వ్యక్తి వర్షములు తెప్పించగలిసే శక్తి పొందుట.
తర్వాత మరొకరు చదవండి 4వ సార్ ఉపాసన. నేను 4 మేఘము చదవండి సార్. మేఘము చదవండి ఎవరండి చదవండి. ఓకే. ప్రస్తావం వర్షము ఉద్గీత తూర్పు ఆ వైపు. ప్రస్తావం కాదండి, ఉపాసన పేరేమిటండి? జల ఉపాసన ఆ జల ఉపాసన. ఆర్ ఆప్సు, అధ ఆప్సు ఉపాసన. ఓకే, దాంట్లో అధవృష్టి ఉపాసన, అధలోక ఉపాసన, అధ అప్సు లేక అధ జల ఉపాసన. ఓకే. జల ఉపాసనలో మేఘము, ఉమ్. ఇక్కడ వర్షము, హింకారం. ప్రస్తావమేమో వర్షము. మేఘం వర్షం కాదండి. మీదది మొదలు పెట్టుకోండి, మీద చూస్తూ ఉండండి. హీంకారము మేఘము, హీంకారము మేఘము, ప్రస్తావము వర్షము, ఉద్గీత తూర్పు వైపు ప్రయాణించే జలము, ప్రతిహారము తూర్పు వైపు వెళ్ళే నదులు. నదులు, ప్రతిహారము పడమర వైపు ప్రవహించే నదులు, నదములు. ఓకే. నది నిధనము అంటే సముద్రం. అంటే ఈ జలాలన్నీ కూడా అల్టిమేట్ గా సముద్రంలో కలుస్తాయి కాబట్టి ఉపాసన మనం దేన్ని చేస్తున్నాం అంటే నీటిని చేస్తున్నాం అనమాట. ఇది చేయడం వల్ల నీరు సమృద్ధిగా అందరికీ లభిస్తుంది, పంటలు అవి బాగా పండుతాయి, కరువు కాటకాలు కూడా ఉండవు. తర్వాత ఇంకొకరు చదవండి 5వ ఖండంలో ఉండే ఉపాసన. అదేం ఉపాసన? అది పంచ ఋతుసామ ఉపాసన. అధ ఋతు ఉపాసన. అధ ఋతు ఉపాసన, పంచవిధ ఋతుసామ ఉపాసన అని కూడా అంటారు. అధ ఋతు పంచసామ ఉపాసన. పంచసామ ఉపాసన అన్నిటి కామన్. అధలోక, అధ వృష్టి, అధ అప్సు, అధ ఋతు అనేవి మారుతాయి. ఇదేంటే ఋతువులని ఉపాసించడం. హీంకారము వసంత ఋతువు, ప్రస్తావము గ్రీష్మం, ఉద్గీతము వర్ష ఋతువు, ప్రతిహారము శరత్ ఋతువు, నిధనం హేమంత శిశిర ఋతువులు. ఫలం ఏమంటే దీన్ని ఉపాసించిన సాధకులకు గాని విద్వాంసులకు గాని ఈ ఋతువుల్లో దొరికేటువంటి సమస్త వస్తువులు విరివిగా అధికంగా లభ్యమవుతాయి. తర్వాత ఏం ఉపాసన అండి 6వ ఖండంలో చెప్పింది? రవిప్రకాష్. ఇక్కడ పశు ఉపాసన, పంచవిధ సామ్న ఉపాసన. ఓకే. ఇక్కడ ఏ విధంగా ఉపాసన చేస్తున్నారంటే హీంకారము మేకలు, ప్రస్తావము గొర్రెలు, ఉద్గీత గోవు శ్రేష్టమైనది, ప్రతిహారం గుర్రము, నిధనము చివరిగా మనిషి. చేస్తే పశు సంపద సమృద్ధిగా కలుగుతుంది, సమృద్ధిగా ఉంటుంది. అంటే పశువులను కూడా నీతో సమానంగా చూసుకోవాలి. ఇలాగ ఉపాసిస్తే భగవంతునిగా చూస్తే పశు సంపద బాగుంటుంది. బాగుంది. ఇంకొకరు ఎవరైనా తీసుకోండి, కొత్త వాళ్ళు ఇప్పటివరకు మాట్లాడకుండా ఉన్నవాళ్ళు లాస్ట్ తీసుకోండి. విజయలక్ష్మి తీసుకోండి మీరు. హరి ఓం గురుగారు. 7వ ఖండం. 7వ ఖండం ప్రాణేషు పంచవిధకం పరోవరీయ సామ ఉపాసన. పరోవరీయ ఉపాసన మిగతా వాటికిలా కాకుండా ఇది ఒకదానికన్నా పద్ధతి, ఒకదానికన్నా ఒకటి ఉత్తమమైనది అనేది చెప్తున్నారు కనుక ఇది పరోవరీయ ఉపాసన అని చెప్పారండి. ఇందులోని ప్రాణ హింకారం అంటే పంచప్రాణాలు. ప్రాణ అంటే పంచప్రాణాలు అందులోకి వస్తాయి. ఎందులో వస్తాయి? హింకారమునందు పంచప్రాణములను ఉపాసించారు. హింకారమునందు పంచప్రాణములు ఉపాసన వస్తుంది. తర్వాత ప్రస్తావములోకి వాక్ వస్తుంది. వాక్ అంటే కర్మేంద్రియములు అని అర్థం. పంచ కర్మేంద్రియాలు ఈ వాక్కులోకి ప్రస్తావములోకి వస్తాయండి. ఈ ప్రస్తావ ఉపాసనలోకి వస్తాయి. తర్వాత ఉద్గీత కొంచెం ముఖ్యమైనది కనుక ఇవన్నీ జ్ఞానేంద్రియములు. చక్షు అని వచ్చింది కానీ ఈ జ్ఞానేంద్రియాలు అన్ని అందులోకి మనం తీసుకోవాలి. ఉద్గీత చక్షు మళ్ళీ వేరే ప్రతిహారంలో కూడా చెప్పారు. జ్ఞానేంద్రియము అది కూడా జ్ఞానేంద్రియము. శ్రోత్రము, ప్రతిహారము, శ్రోత్రము. వీటన్నిటికీ లీడర్ ఎవరు? మనస్సు, అంతఃకరణ, 4 అంతఃకరణ అన్ని అంతఃకరణాలన్నీ వస్తాయన్నమాట. దీనికి ఫలం ఇహలోకంలోని పరలోకంలోని పరోవరీయ పరోవరీయుడు అవుతాడు. అన్ని శక్తులు పొందుతాడు. ప్రాణశక్తి, కర్మేంద్రియ శక్తి, జ్ఞానేంద్రియ శక్తి, అంతఃకరణ శక్తి అన్ని ఉండి పరోవరీయుడు అవుతారు. పంచప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం ఇవన్నీ ఈ ఉపాసనలోకి చేరుతాయి. దీని నుంచేమో వాడికి ఈ లాభాలన్నీ వస్తాయి, పరోవరీయుడు అవుతాడు అని చెప్పారు.
ఇంకా అర్థం కావడానికి ఇందులో ఏముంటుందండి, కఠినమైనది ఏం లేదు కదా. చాలా అంటే ఈజీగా ఉంది. అత్యంత శ్రేష్టమైన జీవితం అంటే లాస్ట్ లో మనం చెప్పుకున్నాము. అత్యంత శ్రేష్టమైన శ్రేష్టమైన జీవితం, శ్రేష్ఠులకే శ్రేష్ఠుడు, ద బెస్ట్ అమాంగ్ ద బెస్ట్, పరోవరియాన్. శ్రేష్టం, అత్యంత శ్రేష్టం అలా రాసుకున్నాను లేండి నేను. థ్యాంక్ యూ సార్. ఏంటన్నమాట ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు, వర్షం అనండి, జలాలు అనండి, ఋతువులు అనండి, పశువులు అనండి, లోకం అనండి, ఇంద్రియాలు అనండి, అన్నీ భగవత్ స్వరూపమే అని తెలుసుకోవడమే ఉపాసనల సారాంశం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమదో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరో అనిరాకరణమస్తు అనిరాకరణమే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మః తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.